నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డి గారు. ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అంటే మిమ్మల్ని ఇరుకున పెట్టేందుకే ఇట్లా మాట్లాడి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? నిజంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారా? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభము, ఆర్థిక దివాలా అంటే ఏం చెప్తారు? చివరకు ఐపీ పెట్టినోడు కూడా ఈ రకంగా మాట్లాడారు. నాకు చేత కాదు, నాకు పరిపాలన దక్షత లేదు అని చెప్పి దప్పేసి ఊరంతా సాటింపు చేసినట్టున్నాయి ఆయన మాట. ఓకే, భారతదేశ చరిత్రలో ఇంత దయనీయంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి బహుశా ఎవరు ఉండరేమో. నాకు అప్పు ఉడతలేదు, నన్ను ఎవరు నమ్ముతలేరు, నన్ను దొంగలా చూస్తాను, నాకు ఢిల్లీ పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు, నేను ఢిల్లీ పోతే ఇప్పుడు చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో, అంతకంటే పచ్చి దొంగ అని నన్ను చూస్తాను అని చెప్పి మాట్లాడుతారు. మరి దొంగ అని చూడకపోతే ఏం చేస్తారు? మీరు దొంగతనం చేయకపోతే ఏం చేసింది 15 నెలల్లో చెప్పండి. మీరు స్క్వేర్ ఫీట్కు 200 రూపాయలు అని చెప్పి లెక్క కట్టి మొక్కుకుండి వసూలు చేసింది వాస్తవం కాదా? మీ బిల్లు రావాలంటే 20% మీరు పర్సెంటేజ్ చెల్లించాలని చెప్పేసి మీరు ముక్కుమిండి వసూలు చేసింది వాస్తవమా కాదా? రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలంటే కూడా కమిషన్ కావాలని పట్టుబట్టింది వాస్తవం కాదా? మీరు దోపిడీ చేసింది కాబట్టి, దగా చేసింది కాబట్టి, మీరు మూటలు కాస్త ఢిల్లీకి మోస్తాను కాబట్టి ఆ మోసిన మూటల నుండే కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశమంతా ప్రచారం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నది కాబట్టి మిమ్మల్ని దొంగలనే చూస్తారు. మరి అంతకంటే ఏం చేస్తారు? ఇంకా ఇది చాలా దురదృష్టకరమే. జిఎస్డిపిలో నెంబర్ 1గా, పర్ క్యాపిటల్లో నెంబర్ 1గా, విద్యుత్ వినియోగంలో నెంబర్ 1గా, ధాన్య రాసుల్లో నెంబర్ 1గా విరాజిల్లినటువంటి తెలంగాణ ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు లేవని, స్కాలర్షిప్లకు డబ్బులు లేవని, రైతు బీమాకు డబ్బులు లేవని ఈరోజు మాట్లాడుతున్నదంటే అది మీ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. డబ్బులు లేకపోతే వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, అవి ఎట్లా ఫుల్ ఫ్లెడ్జ్ చేస్తారంటే ఏం చెప్తారు? అవన్నీ తప్పించుకోవడానికే అవన్నీ తప్పించుకోవడానికి ఈ రకమైన దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. చాతగాని మాట్లాడుతున్నారు. నాకు చేత కాదు అని చెప్పి చెప్పే బదులు చేత కాదని చెప్పి దిగిపోతే అయిపోతుంది కదా. నువ్వు చేత కాదని చెప్పి ఏం వెలగబెట్టడానికి ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు? ఏం వెలగబెట్టడానికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అర్హత ఉందా? అవసరమా? దానివల్ల లాభమా నష్టమా? కాంగ్రెస్ పార్టీ బీరే చూసుకోవాలి. ఓకే, నన్ను కోసినా కూడా జీతాలు ఇవ్వాలని పరిస్థితి అని చెప్పి సీఎం అంటున్నారు. నిన్ను పోయడం కాదు బాబు, నువ్వు రాష్ట్రాన్ని మొత్తం కోసి ముక్కలు చేసి పడేసినావు. ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు చిన్న చిన్న పేమెంట్స్ కూడా ఈరోజు వెనకాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఎక్కడికక్కడ ముక్కలు చెక్కలు చేసేది కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఆయన ఏమో అంటే నేను ఏం మాట్లాడినంటే ఉద్యోగస్తుల గురించి ప్రధానంగా ఉద్యోగస్తులకు ప్రజలకు మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఉద్యోగస్తులను లేదా ప్రజల్ని ఈరోజు ఉద్యోగస్తుల మీద ఉసిగోలు పెట్టేటువంటి ప్రయత్నం చేసి నేను 10 లక్షల మందితో సభ పెడతా, అక్కడ ఎప్పుడు మొత్తం మేమే అన్ని గుంజుకుంటామో మనం మిగిలింది ఉంటేనే ప్రజలకు ఇస్తామని చెప్పేసి ఏమన్నా ఆలోచన ఉందా? ఈ ఉద్యోగస్తులు ఆ రోజు సకల జనుల సమ్మె చేస్తే, పెన్ డౌన్ చేస్తే, అనేక త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు మాకు డిఏ ఇవ్వమని కోరుకుంటున్నారు, పిఆర్సీ ఇవ్వమని కోరుతున్నారు, మాకు బెనిఫిట్స్ ఇవ్వమని కోరుతున్నారు. తప్పేంది అంటున్నా. మేనిఫెస్టోతో సంబంధం లేదండి. నేను మేనిఫెస్టో పెట్టిన విషయాన్ని ప్రస్తావించాను. ఎందుకంటే ఈ ప్రొసీజర్ ప్రకారం రావాల్సినటువంటి అన్ని రాష్ట్రాల్లో డిఏలు ఇస్తారు, అన్ని రాష్ట్రాల్లో పిఆర్సీ ఇస్తారు. ఇక్కడ కూడా ఏమని అడుగుతున్నారు? తప్పేంది నేను అడుగుతున్నా. ఉద్యోగస్తులు అడిగేటి గొంతమ్మ కోరికలు ఏం కావు కదా, వాళ్ళకు ప్రాసెస్ ప్రకారం రావాల్సినటువంటివి కదా. అయినా కూడా ఈరోజు మీరు ఈ రకంగా మాట్లాడడం అంటే ఇది ఉద్యోగస్తులను అవమానపరచడమే. తప్పకుండా రాష్ట్ర ఉద్యోగులు ఆలోచన చేస్తారు. మీ నినాదాలను విధానాలుగా మార్చి, పరిపాలన విధానాలుగా మార్చి వాటిని అమలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులను పట్టుకొని, ఆ వారధులను పట్టుకొని ఈరోజు వాళ్ళని మోసగాళ్ళుగా, వాళ్ళ ప్రజల్ని పీక తినేటువంటి వాళ్ళుగా చూపేటువంటి ఒక ప్రయత్నం ఏదైతుందో చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఉద్యోగస్తులు తప్పకుండా దానికి తగిన సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా ఒకవైపు అందాల పోటీలు, ఇంకోవైపు ఏమో ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ లేదు. దానివల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి. అందాల పోటీలకు 200 కోట్లు ఉంటాయి.
ఫీజు రీంబర్స్మెంట్ 200 కోట్లు ఉంటాయి, రైతు బంధుకు పైసలు ఉండవు, హెలికాప్టర్లలో పోవడానికి 200 కోట్లు ఉంటాయి, కానీ స్కాలర్షిప్లకు డబ్బులు ఉంటాయి. ఢిల్లీకి 42 సార్లు పోయి 400 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, కానీ ఇప్పుడు మిగతా రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి మాత్రం డబ్బులు ఉంటాయి. ప్రయారిటీ ఏంది? అనుభవ రాహిత్యం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల, మీకు ప్రాంతం పట్ల ప్రజల పట్ల ప్రేమ లేకపోవడం వల్ల, ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి నిర్మాణం. ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. ఎస్డిపిలో నెంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రం దివాలా తీసిందని నువ్వు ప్రకటిస్తున్నావు అంటే అది నీ నిర్వాహకం కాదని అడుగుతున్నాను. కాబట్టి దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి, లేకపోతే తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.